Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. In today's session, we are going to discuss about acids, bases and salts. 10th class chemistry, అలాగే ఈ 10th class కెమిస్ట్రీలోని యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో ఈ చాప్టర్లో. ఈ చాప్టర్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఒక చాప్టర్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని సింప్లెస్ట్ కీ పాయింట్స్ లాగా, సినాప్సిస్ లాగా డిస్కస్ చేయడం. ఎందుకంటే 10th క్లాస్ కంటెంట్ ఈజీగా సింప్లెస్ట్ వేలో అర్థం చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం పాలిసెట్ అండ్ ఏపీఆర్జీసీ ఎంట్రన్స్ రాస్తున్న వాళ్ళు కూడా చాప్టర్లో టెక్స్ట్ బుక్ అంతా చదివే బదులు ఈ కీ పాయింట్స్ లాగా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి టెక్స్ట్ బుక్ను అనలైజ్ చేసి సింప్లెస్ట్ వేలో కీ పాయింట్స్ ఇస్తున్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ చాప్టర్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే స్టార్టింగ్ కంటెంట్ ఈ చాప్టర్లో చూద్దాం. ఏంటి మనకు యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. జనరల్లీ సబ్స్టెన్సెస్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 types. దే ఆర్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. సబ్స్టెన్సెస్ను 3 typesగా డివైడ్ చేశాడు. సరే, వాట్ ఈస్ మీన్ బై అన్ యాసిడ్? యాసిడ్ అంటే ఏంటి? అసలు యాసిడ్స్ ఎలా వస్తాయి? జనరల్లీ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆన్ డిజల్యూషన్ ఇన్ వాటర్ గివ్ యాసిడ్ అంటాం. నాన్ మెటల్ ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయితే యాసిడ్ వస్తుందంటాం. మరి నాన్ మెటల్ ఆక్సైడ్ ఎలా వస్తుంది చూద్దాం. అక్కడి నుంచి మొదలు పెడదాం. సో ఏ నాన్ మెటల్ combines with oxygen or reacts with oxygen, it give non-metal oxide. ఈ నాన్ మెటల్ ఆక్సైడ్స్కి నేచర్ ఏంటంటే అసిడిక్ ఇన్ నేచర్. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుంది? అసిడిక్ నేచర్. దట్స్ వై దే డిజాల్వ్స్ ఇన్ వాటర్, గివ్ యాసిడ్స్. ఫస్ట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్, కంబైన్స్ విత్ ఆక్సిజన్, ఇట్ గివ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అలాగే సల్ఫర్ combines with oxygen, it gives sulfur dioxide. Similarly, sulfur combines with oxygen, it gives sulfur trioxide. Balance చేద్దాం, 2 here, 3 here, 2 yes. Okay, like this. Similarly, nitrogen, another non-metal, combines with oxygen, give nitrogen trioxide. So oxygen 2 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా, 3 2s are 6, ఇక్కడ 3 2s are 6, సరిపోయింది. 4 కదా, నైట్రోజన్ N2 గ్యాస్ కదా, సో 2 moles తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సరే. మరి ఇదే నైట్రోజను ఎక్సెస్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ గివ్ నైట్రోజన్ పెంటాక్సైడ్ ఆల్సో, N2O5. సో 5 ఉన్నాయి కదా, 2 వేస్తే 2 5s are 10, 5 2s are 10, ఆక్సిజన్ బ్యాలెన్స్. సో 2 N2 వేస్తే నైట్రోజన్స్ ఆర్ ఆల్సో బ్యాలెన్స్డ్. Similarly, another non-metal, phosphorus, burns in oxygen, give phosphorus trioxide. Same thing, 2 here, 5 here, and then phosphorus exists as a P4 molecule, right? Okay, 4 phosphorus balanced. Similarly, phosphorus burns with less amount of oxygen, insufficient oxygen. It give another oxide, P2O3, phosphorus trioxide. Lower oxide, higher oxide అంటాం. 2 here, 3 here. ఇలా నాన్ మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే నాన్ మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి. దెన్ మనం ఏమి చెప్పాం? నాన్ మెటల్ ఆక్సైడ్ నథింగ్ బట్ అసిడిక్ ఇన్ నేచర్, డిజాల్వ్స్ ఇన్ వాటర్ టు ఫార్మ్ అన్ యాసిడ్ అంటారు. నాన్ మెటల్ ఆక్సైడ్స్ అండర్గో హైడ్రాలసిస్ టు గివ్ యాసిడ్. వాటర్తో రియాక్ట్ అయిపోయి ఒక కొత్త కాంపౌండ్ వస్తే ఆ ప్రాసెస్ను హైడ్రాలసిస్ అంటారు. ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్స్ వాటర్తో రియాక్ట్ అయిపోయి యాసిడ్స్ ఇస్తాయంట. చూద్దాం, ఇవే తీసుకుందాం. కార్బన్ డైఆక్సైడ్ అండర్గో డిజల్యూషన్ H2O టు గివ్ H2CO3. we can call it as కార్బోనిక్ యాసిడ్. ఏమంటారు? కార్బోనిక్ యాసిడ్. సింప్లీ సోడా అనొచ్చు. సోడా, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా కార్బోనేటెడ్ వాటర్ అంటాడు. అంటే కార్బోనిక్ యాసిడే, వాటర్లోకి కార్బన్ డైఆక్సైడ్ సెండ్ చేస్తే ఫామ్ అవుతుంది. ఓకే, దెన్ సల్ఫర్ డైఆక్సైడ్ SO2 డిజాల్వ్స్ ఇన్ వాటర్, ఇట్ గివ్ H2SO3 which is called as sulfurous acid. Sulfurous acid. Okay, similarly sulfur trioxide combines with water, it give H2SO4.
సల్ఫర్ డయాక్సైడ్ అయితే సల్ఫ్యూరస్ యాసిడ్ ఇస్తుంది. హయ్యర్ ఆక్సైడ్ కదా ఇది, సల్ఫర్ ట్రయాక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్తుంది. ఏదైనా ఒక ఎలిమెంట్ 2 ఆక్సైడ్స్ ఇస్తున్నప్పుడు ఒకటి లోయర్ ఆక్సైడ్, ఒకటి హయ్యర్ ఆక్సైడ్ అంటాం. లోయర్ ఆక్సైడ్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్, హయ్యర్ ఆక్సైడ్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. లోయర్ ఆక్సైడ్స్ వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు అస్ యాసిడ్స్ ఇస్తే, అదే హయ్యర్ ఆక్సైడ్స్ వాటర్లో డిజాల్వ్ అయితే ఇక్ యాసిడ్స్ ఇస్తాయి. సో ఇప్పుడు H2SO4 ఏమంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. సల్ఫ్యూరిక్ యాసిడ్. క్లియర్? సిమిలర్లీ నైట్రోజన్ ట్రయాక్సైడ్ N2O3 ఆన్ డిజల్యూషన్ గివ్ నైట్రస్ యాసిడ్ HNO2. నైట్రోజన్లో 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. హైడ్రోజన్లో 2, ఓకే. ఆక్సిజన్లో 2 2s are 4, 3 here 1 here, that's it. So the name of this acid is nitrous acid. Similarly nitrogen pentoxide undergo dissolution in water, it give HNO3. హయ్యర్ ఆక్సైడ్ కదా, సో ఇక్ యాసిడ్ ఇస్తుంది. 2 వేద్దాం, నైట్రోజన్స్ 2 బ్యాలెన్స్డ్, ఆక్సిజన్ 5 + 1 6, 2 3s are 6, 2 నైట్రోజన్, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రిక్ యాసిడ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ట్రయాక్సైడ్ కూడా చూద్దాం. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5 H2O, ఇట్ గివ్ H3PO4. సో ఫాస్ఫరస్ 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. 2 3s are 6 హైడ్రోజన్స్, 2 4s are 8 ఆక్సిజన్స్. ఇక్కడ 5, ఇక్కడ 3 వేస్తే 8 ఆక్సిజన్ సరిపోతాయి. 5 + 3 8. హైడ్రోజన్లు 3 2s are 6, 2 3s are 6. ఎస్, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ పెంటాక్సైడ్ కదా, డిజాల్వ్ అయింది. ఫాస్ఫారిక్ యాసిడ్, ఇక్ యాసిడ్. హయ్యర్ ఆక్సైడ్ కదా, P2O5. ఒకవేళ P2O3 ఇన్వాల్వ్ అయింది అనుకో, P2O3, సో లోయర్ ఆక్సైడ్ కదా, సో అస్ యాసిడ్ ఇస్తుంది H3PO3. ఫాస్ఫరస్ 2 ఉన్నాయి కదా, 2, హైడ్రోజన్ 6, సో 3 2s are 6, ఆక్సిజన్ చూడు 2 3s are 6, 3 here 3 here, everything balanced. So which is called as phosphorus acid. So like this, non-metal oxides on dissolution or on hydrolysis give acids. So number of examples are here. సో ఇలా నాన్ మెటల్ ఆక్సిడైజ్ అయిపోయి నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఇస్తే వాటికి అసిడిక్ నేచర్ ఉంటుందంటాం. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్. వై? బికాస్ దీస్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్ యాసిడ్స్. దట్స్ వై, బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యాసిడ్స్ ఆన్ హైడ్రాలిసిస్, నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అసిడిక్ ఆక్సైడ్స్. ఓకే, బేసెస్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు బేసెస్ ఎలా ఫామ్ అవుతాయి జనరల్గా చూడు. మనకు తెలిసిన స్టేట్మెంట్ ఏంటంటే మెటల్ ఆక్సైడ్స్ ఆన్ హైడ్రాలసిస్ గివ్ బేసెస్ అంటారు. సో మెటల్ ఆక్సైడ్స్ హైడ్రాలసిస్ అయితే అంటే వాటర్తో రియాక్ట్ అయితే బేసెస్ వస్తాయి అంటాడు. దట్స్ వై మెటల్ ఆక్సైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బేసిక్ ఆక్సైడ్స్ అంటాం. చూడు ఎగ్జాంపుల్, సోడియం ఆక్సైడ్ తీసుకుందాం Na2O, మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకుందాం MgO, కాల్షియం ఆక్సైడ్ తీసుకుందాం CaO, ఓకేనా. అల్యూమినియం ఆక్సైడ్ తీసుకుందాం Al2O. సో ఇలా మెటల్ ఆక్సైడ్స్, అఫ్కోర్స్ అల్యూమినియం మెటలాయిడ్ హ్యావింగ్ మెటాలిక్ క్యారెక్టర్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్, బట్ మెటాలిక్ నేచర్ ఉంది కదా. సో మెటల్ ఆక్సైడ్స్గా తీసుకుందాం, కొంచెం మోర్ మెటాలిక్ నేచర్ ఉంటుంది వెన్ కంపేర్ టు నాన్ మెటాలిక్. సో మెటల్ ఆక్సైడ్స్గా కన్సిడర్ చేద్దాం. హైడ్రాలసిస్ అంటే ఏంటి? వాటర్తో రియాక్షన్ చేస్తే ఏమొస్తాయన్నాడు? బేసెస్ వస్తాయన్నాడు. వాటర్తో రియాక్షన్ చేస్తే ఏ బేసెస్ వస్తాయో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సరే. సోడియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అవుతే, ఐ మీన్ హైడ్రాలసిస్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్? NaOH. 2 ఉన్నాయి కదా, Naలు 2, Naలు 2, Oలు 2, Hలు 2, సరిపోయింది. సో ద బేస్ ఈస్ సోడియం hydroxide. Similarly, magnesium oxide and dissolution give magnesium hydroxide, MgOH 2 times. MgOH taken 2 times called as magnesium hydroxide. ఏమంటారు దీన్ని? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటారు.
ఇచ్చుడు కాల్షియం ఆక్సైడ్ వాటర్ డిజాల్వ్ అవుతాయి వి గెట్ CaOH ట్వైస్. ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయిపోతే వి గెట్ AlOH టేకెన్ 3 times. అల్యూమినియం ఆక్సైడ్ అంటే Al2O3 సారీ ఫ్లోలో Al2O3 వాటర్లో డిజాల్వ్ అవుతే అల్యూమినియం హైడ్రాక్సైడ్ వస్తుంది. Alలు 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. ఇప్పుడు హైడ్రోజన్లు 2 3s are 6 కదా, ఇక్కడ 3 వేస్తే 3 2s are 6. ఆక్సిజన్ చూడు, ఇక్కడ ఒక 3 ఇక్కడ 3 6 2 3s are 6 బ్యాలెన్స్డ్. సో ద నేమ్ ఆఫ్ దిస్ బేస్ ఈస్ అల్యూమినియం hydroxide. Aluminum hydroxide. Generally, metal hydroxides are bases. Clear? Metal hydroxides are bases. అంటే మనకు అన్ని బేసెస్ వస్తున్నాయి. ఎవరు ఇస్తున్నారు? మెటల్ ఆక్సైడ్స్ ఇస్తున్నాయి. ఎలా? ఆన్ హైడ్రాలసిస్ అంటే రియాక్షన్ విత్ వాటర్. దట్స్ వై మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అంటారు. మెటల్ ఆక్సైడ్స్ని బేసిక్ ఆక్సైడ్స్ అని ఎందుకంటారంటే విచ్ ఆన్ హైడ్రాలసిస్ గివ్ బేసెస్. దట్స్ ఇట్. ఓకే, యాసిడ్స్ బేసెస్ ఎలా వస్తాయో చూసాం. ఇప్పుడు యాసిడ్లలో క్లాసిఫికేషన్ చూద్దాం. సో యాసిడ్స్ ఇది తెలుసుకోవాల్సిన విషయము. యాసిడ్స్ని 2 వేలో క్లాసిఫై చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాసిడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హైడ్రాసిడ్స్. సెకండ్ వన్ ఆక్సో యాసిడ్స్. మేబీ 10th క్లాస్లో ఉండకపోవచ్చు ఇది ఈ క్లాసిఫికేషన్, బట్ తెలుసుకోవాలి. హైడ్రాసిడ్స్ అండ్ ఆక్సో యాసిడ్. వాట్ ఈస్ మీన్డ్ బై ఏ హైడ్రాసిడ్? ఏ హైడ్రాసిడ్ ఈజ్ నథింగ్ బట్ దట్ కంటైన్ హైడ్రోజన్ అండ్ వన్ నాన్ మెటల్. సో ఇట్ కంటైన్ హైడ్రోజన్ ప్లస్ ఏ నాన్ మెటల్. హైడ్రోజను ఒక నాన్ మెటల్ ఉంటే దాన్ని హైడ్రాసిడ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, హైడ్రోబ్రోమిక్ యాసిడ్ HBr, హైడ్రోఐడిక్ యాసిడ్ HiN3H, హైడ్రోజోయిక్ యాసిడ్ హైడ్రోజను ఒక నాన్ మెటల్స్ ఉన్నాయి అంతే. క్లియర్? అందుకు వీటిని హైడ్రాసిడ్స్ అంటారు. హైడ్రోజన్ నాన్ మెటల్ మాత్రమే ఉంటాయి. ఆక్సో యాసిడ్స్ అంటే ఏంటి? దే కంటైన్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ వన్ అదర్ ఎలిమెంట్. ఏదో ఒకటి, ఈ రెండు కాకుండా వేరే ఎలిమెంట్ ఒకటి ఉండాలి. అంటే హైడ్రోజను ఆక్సిజను, ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ కాకుండా వేరే ఎలిమెంట్ ఒకటి ఉండాలి. కనీసం ఒకట్లన్నా, అట్లీస్ట్ వన్ అదర్ ఎలిమెంట్. ఓకేనా? సో అట్లీస్ట్ వన్, మోర్ దెన్ వన్ అయినా ఉండొచ్చు. ఓకేనా? 1 అంటే 1 అని కాదు. ఓకే, అట్లీస్ట్ 1 కావాలంటే ఇట్లా రాద్దాం, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. అట్లీస్ట్ 1 అదర్ ఎలిమెంట్. ఓకే, అప్పుడు దాన్ని ఏమంటాం? ఆక్సో యాసిడ్ అంటాం. చూడు ఎగ్జాంపుల్, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, సల్ఫర్ ఉంది. నైట్రిక్ యాసిడ్ HNO3. హైడ్రోజను ఆక్సిజను నైట్రోజను. ఓకేనా? పాస్పారిక్ యాసిడ్ H3PO4. హైడ్రోజను ఆక్సిజను పాస్పరస్. ఓకేనా? అలాగే పాస్పరస్ యాసిడ్ H3PO3. అలాగే పర్క్లోరిక్ యాసిడ్ HClO4. సో వీటన్నిటిలో కూడా హైడ్రోజను ఆక్సిజన్తో పాటు ఒక నాన్ మెటల్ ఉంది, సరే ఒక అదర్ ఎలిమెంట్ ఉంది. అలా ఉంటే వాటిని ఏమంటారు? ఆక్సో యాసిడ్స్ అంటారు. ఇది వన్ వే ఆఫ్ క్లాసిఫికేషన్. ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే చూద్దాం. సెకండ్ వే ఏంటంటే ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ మినరల్ యాసిడ్స్. ఏంటి ఆర్గానిక్ యాసిడ్స్, మినరల్ యాసిడ్స్? ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఫ్రమ్ న్యాచురల్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ప్లాంట్స్, అనిమల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి యాసిడ్లను ఆర్గానిక్ అంటాం. ఫ్రమ్ నేచర్ అని, న్యాచురల్. మినరల్ యాసిడ్ అంటే ఫార్మ్డ్ బై మినరల్స్ obtained ఫ్రమ్ ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్ నుంచి మనకు అవైలబుల్ అయ్యే
మినరల్స్ ఫామ్ చేసేటువంటి యాసిడ్లను మినరల్ యాసిడ్ అంటారు. ఎగ్జాంపుల్ చూడు, ఆర్గానిక్ యాసిడ్కి అసిటిక్ యాసిడ్ CH3COOH, ఫార్మిక్ యాసిడ్ HCOOH. ఇది అందరికీ పరిచయమే ఫార్మిక్ యాసిడ్. అదే ఎట్లా సార్? ఎప్పుడైనా ఎర్రచీమ కుడుతుంది, రెడ్ యాంట్ స్టింగ్ అంటాం, అబ్బా కుట్టేసింది అనేసి చంపేసి దాన్ని నలిపేసి పిప్పి చేసి పడేస్తాం. అంటే అంత మంటగా ఉంటుంది, మనకు అంత కోపం వచ్చేస్తుంది మనకి. సో ఆ రెడ్ యాంట్ స్టింగ్ మనకు బాడీలోకి ఏం ఎంటర్ అవుతుంది రెడ్ యాంట్ కుట్టినప్పుడు? ఫార్మిక్ యాసిడ్. ఇది అసిటిక్ యాసిడ్ అంటారా? వినిగర్ అంటాం దాన్ని. 40% అసిటిక్ యాసిడ్ని వినిగర్ అంటారు. గోబీ, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్, చైనీస్ ఫుడ్ అంటాం కదా, ప్రతి ఫాస్ట్ ఫుడ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా మన లెమన్లో ఉండేటువంటి సిట్రిక్ యాసిడ్ కావచ్చు, సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఓకేనా, ఆస్కార్బిక్ యాసిడ్, ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఆర్గానిక్ యాసిడ్ చాలా ఉంటాయి న్యాచురల్ సోర్సెస్ నుంచి. ఆరెంజ్ నుంచి ఆస్కార్బిక్ యాసిడ్, ఓకేనా, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, లెమను, ట్రామరిన్, ఓకే, టాటారిక్ యాసిడ్, ఇవన్నీ అనమాట. సరే, మినరల్ యాసిడ్స్ ఏంటివి? హైడ్రోక్లోరిక్ యాసిడ్ H2SO4, ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3, పాస్పారిక్ యాసిడ్ H3PO4, ఎక్సెట్రా. ఇలాంటివన్నీ కూడా మినరల్ యాసిడ్ అంటారు. ఇక్కడ సల్ఫరు, నైట్రోజను, ఫాస్ఫరస్, క్లోరిన్, ఇవి ఎర్త్ క్రస్ట్ నుంచి మనకు అవైలబుల్గా ఉంటాయి. సో అలాంటి మినరల్స్ నుంచి మనకు ఫామ్ అవుతున్నటువంటి యాసిడ్స్ కాబట్టి మినరల్ యాసిడ్స్ అంటాం. ఓవరాల్గా యాసిడ్ ఏంటి, బేస్ ఏంటి, యాసిడ్స్ ఎవరు ఫామ్ చేస్తారు, బేస్ ఎవరు ఫామ్ చేస్తారు, తర్వాత యాసిడ్స్లో 2 టైప్, హైడ్రో యాసిడ్, ఆక్సో యాసిడ్, ఆర్గానిక్ యాసిడ్ అండ్ మినరల్ యాసిడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చూద్దామంటే యాసిడ్స్ అండ్ బేసెస్ల ప్రాపర్టీస్, నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్ను కన్సిడర్ చేద్దాం. ఓకేనా? యాసిడ్స్, బేసెస్ ప్రాపర్టీస్ ఏముంటాయో తెలుసుకుంటే వీటిపైన కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి? యాసిడ్స్ ఆర్ సోర్ ఇన్ టేస్ట్ అంటాం. యాసిడ్స్ రుచికి ఎలా ఉంటాయి? పుల్లగా ఉంటాయి, సోర్ ఇన్ టేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ తీసుకో, అలా లెమన్ జ్యూస్ నోటికి తగిలిస్తే నాలుకకు వెంటనే ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది అనిపిస్తుంది. అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆరెంజ్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనకు ఏ యాసిడ్ తీసుకున్నా కూడా సోర్ టు టేస్ట్ అంటాం. కాబట్టి సోర్ ఇన్ టేస్ట్ అంటాం. యాసిడ్ చేంజెస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. మన దగ్గర బ్లూ లిట్మస్ పేపర్ ఉన్నట్లయితే దాన్ని ఎప్పుడైతే యాసిడ్ సొల్యూషన్లో డిప్ చేస్తావో ఇమీడియట్గా ఇది ఎలా టర్న్ అవుతుందంటే రెడ్ కలర్కి టర్న్ అవుతుంది. సో బేసిక్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ యాసిడ్స్. ఓకే, విత్ బేసెస్ యాసిడ్స్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఈ ప్రాసెస్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం, HCl, ఓకేనా, మన యాసిడ్లు విత్ బేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ తీసుకుందాం. సో విత్ బేసెస్ సోడియం హైడ్రాక్సైడ్తో యాసిడ్స్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. NaCl అండ్ H2O, సాల్ట్, వాటర్ వస్తాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్. క్లియర్? నెక్స్ట్, యాసిడ్ సొల్యూషన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు యాసిడ్ సొల్యూషన్స్ అంటే కొంచెం యాసిడ్ని తీసుకెళ్ళి వాటర్లో వేసేస్తే అక్కడ వచ్చిన ఆ సొల్యూషన్కి ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. వై? బికాస్ యాసిడ్స్ డిసోసియేట్స్ రెడీలీ టు గివ్ H+ అయాన్. ఎప్పుడైతే యాసిడ్స్ వాటర్లో వేస్తావో అయాన్స్గా డిసోసియేట్ అవుతాయి. అయాన్స్ క్యారీస్ కరెంట్ అంటాం. సో ఆక్వా సొల్యూషన్లో ఫ్రీ మొబైల్ అయాన్స్ ఉండడం వల్ల, మూవబుల్ అయాన్స్ ఉండడం వల్ల ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉంటుంది. అందుకే ఆక్వా సొల్యూషన్స్ ఆర్ ఇన్ ఆక్వా సొల్యూషన్స్ యాసిడ్స్ బిహేవ్స్ యాజ్ ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఓకేనా? సో దట్స్ వై దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అకార్డింగ్ టు ఆర్హీనియస్, యాసిడ్స్ డిసోసియేట్స్ ఇన్ వాటర్ అండ్ గివ్ హైడ్రోజన్ అయాన్, నథింగ్ బట్ H+ అయాన్. ఇప్పుడే చెప్పాం మనం. సో ఎప్పుడైతే వాటర్లో వేస్తావో అప్పుడు H+ అయాన్ని ఇచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడే తీసుకో, వాటర్లో వేసావు, సో ఇమీడియట్గా H+ అయాను మనకు జనరేట్ అవుతుంది. వాటర్తో కలిసిపోయి H3O+ అయాను Cl- అయాన్గా కన్వర్ట్ అవుతుంది. సో H+ అయాన్ వస్తుంది, బట్ అది వాటర్తో కంబైన్ అయిపోయి హైడ్రోనియం అయాన్ H3O+ అయాన్గా ఉంటుంది. సో అంటే వాటర్లో వేసిన వెంటనే డిసోసియేట్ అయిపోయి H+ అయాన్స్ ఇస్తాయి. సో అయాన్స్ ఇస్తాయి కాబట్టి కండక్టివిటీ ఉంటుంది. యాసిడ్స్ హ్యావ్ కర్రసివ్ ఇన్ నేచర్.
పొరపాటును యాసిడ్స్లో మన ఫింగర్స్ ఇలా డిప్ చేసామంటే స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, బోన్స్ మిగులుతాయి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్లో పెట్టేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటిది. దట్స్ వై దే ఆర్ కర్రసివ్ ఇన్ నేచర్ అంట. తర్వాత యాసిడ్స్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్స్. యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తాయి. చూడు ఎగ్జాంపుల్ లైక్ జింకు, సోడియం, మెగ్నీషియం ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం, HCl. ఇప్పుడు జింకు మెటల్ తీసుకుందాం. సో we get ZnCl2 and releases H2 gas. ఓకేనా? సో క్లోరిన్లో హైడ్రోజన్లు 2 ఉన్నాయి కాబట్టి 2 moles HCl తీసుకుందాం. లైక్ దిస్ మెటల్స్ డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ యాసిడ్స్ అని చెప్పొచ్చు. అంటే మన యాసిడ్లు మెటల్తో రియాక్ట్ అయినప్పుడు H2 గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. బేసిక్ టెస్ట్ ఇది కూడా, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఫర్ అన్ యాసిడ్ అని చెప్పొచ్చు. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ అండ్ లిబరేట్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. చూడు యాసిడ్స్కు కార్బోనేట్లతో బైకార్బోనేట్లతో రియాక్ట్ అవుతే ఏమవుతాయి? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేస్తాయంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవచ్చు, లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకో. ప్రతిసారి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎందుకు? H2SO4. కార్బోనేట్ అన్నాడు, సోడియం కార్బోనేట్ Na2CO3 తీసుకుందాం. ఓకేనా? కార్బోనేట్తో ఇప్పుడు సోడియం ఉంది, సల్ఫేట్ ఉంది. వి గెట్ సోడియం సల్ఫేట్ Na2SO4 ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ వాటర్ మాలిక్యూల్ వస్తుంది. సో ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ చేస్తున్నారైనా? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇలా కార్బోనేట్స్తో మన యాసిడ్స్ రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. అలాగే బైకార్బోనేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుందాం. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఆర్ బైకార్బోనేట్ అంటాం, NaHCO3. NaCl ప్లస్ CO2 ప్లస్ H2O. NaCl, H2O, CO2. So like this acids liberates carbon dioxide gas when they combines with metal carbonates and metal hydrogen carbonates. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్ చూద్దాం. యాసిడ్స్ సోర్ టు టేస్ట్ అంటే బేసెస్ ఎలా ఉంటాయి? బిట్టర్ టు టేస్ట్, చేదుగా ఉంటాయి. ఓకేనా? బేసెస్ చేంజ్ రెడ్ లిట్మస్ టు బ్లూ. యాసిడ్లు బ్లూను రెడ్గా టర్న్ చేస్తే బేసెస్ రెడ్ లిట్మస్ను బ్లూగా టర్న్ చేస్తాయి. విత్ యాసిడ్స్ బేసెస్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. సేమ్ థింగ్, న్యూట్రలైజేషన్. విత్ యాసిడ్స్ బేసెస్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. సేమ్ థింగ్ కాల్డ్ as neutralization. All the metal oxides and hydroxides are bases. Metal oxide, sodium monoxide, calcium oxide, like that metal oxides. అలాగే మెటల్ హైడ్రాక్సైడ్స్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, దే యాక్ట్ యాజ్ బేసెస్. ఇవన్నిటికీ బేసిక్ నేచర్ ఉంటుంది, బేసెస్గా బిహేవ్ చేస్తాయి. ఆల్ ద మెటల్ కార్బోనేట్స్ హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం హైడ్రోజన్ కార్బోనేట్. ఇలా మెటల్ కార్బోనేట్లు, హైడ్రోజన్ కార్బోనేట్లు కూడా బేసిక్ నేచర్ ఉంటుంది. ఆల్ ద మెటల్ కార్బోనేట్స్ అండ్ హైడ్రోజన్ కార్బోనేట్స్ ఆర్ బేసెస్. ఓకే, అకార్డింగ్ టు ఆర్హీనియస్, ఇక్కడ ఆర్హీనియస్ ఎలా అయితే యాసిడ్లు వాటర్లో డిసోసియేట్ అయిపోయి H+ అయాన్ ఇస్తాయన్నాడో, అలాగే బేసెస్ కూడా వాటర్లో డిసోసియేట్ అయిపోయి దే గివ్ OH- అయాన్. సో అకార్డింగ్ టు ఆర్హీనియస్, బేసెస్ డిసోసియేట్స్ ఇన్ వాటర్ అండ్ గివ్ హైడ్రాక్సిల్ అయాన్, నథింగ్ బట్ OH- అయాన్. బేసెస్ రియాక్ట్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ అంటాం కదా. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుంది? అసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి మన బేసెస్ ఆ అసిడిక్ నేచర్ ఉన్న నాన్ మెటల్ ఆక్సైడ్తో కంబైన్ అయిపోయి సాల్ట్, వాటర్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్కు సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, నాన్ మెటల్ ఆక్సైడ్కు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? కార్బన్ డైఆక్సైడ్. నాన్ మెటల్ కదా కార్బన్, నాన్ మెటల్ ఆక్సైడ్. We get a salt of sodium carbonate, Na2CO3. Na లో 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. Na2CO3 ప్లస్ H2O. దీన్ని కూడా న్యూట్రలైజేషన్ అని అంటారు. సో బేస్ ఒక నాన్ మెటల్ ఆక్సైడ్తో కంబైన్ అయిపోయి సాల్ట్, వాటర్ ఇచ్చినా కూడా దాన్ని న్యూట్రలైజేషన్ అంటారు. చివరిగా సమ్ బేసెస్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్. కొన్ని బేసెస్ మెటల్తో రియాక్ట్ అయిపోయాయి, నాట్ ఆల్ బేసెస్, సమ్ బేసెస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సమ్ బేసెస్ లిబరేట్స్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్స్. ఎగ్జాంపుల్ జింక్ మెటల్ తీసుకుందాం, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, NaOH. రియాక్ట్ అవుతే వి గెట్ Na2 ZnO2 ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? 2 ఉన్నాయి కదా, 2 moles తీసుకుందాం. దీన్ని ఏమంటారంటే సోడియం జింకేట్ అనేటువంటి సాల్ట్ వస్తుంది.
ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. ఇవి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. సో యాసిడ్ ప్రాపర్టీస్, బేస్ ప్రాపర్టీస్ ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటిపైన ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కూడా. ఓకేనా? Hope you understand. If you have a doubt, feel free, do leave a comment, but don't forget to like, share and subscribe. That's it for today's video. See you next. Thank you. Keep watching.